హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ యూట్యూబ్ ఛానల్. మనందరికీ తెలుసు తెలంగాణ సీఎం ఎవరు అనంటే రేవంత్ రెడ్డి గారు అని. సో ఈ వీడియోలో మనం రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి పదవి ఎలా కొనసాగుతుందనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ చివర్లో మీరు వీడియో చూశాక మీ ఒపీనియన్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, అలాగే బీజేపీ ప్రభుత్వం పైన, అలాగే రేవంత్ రెడ్డి గారి పదవి లేకపోతే ఆయన అధికారం అనేది ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్లో మీ ఒపీనియన్స్ తెలియజేయండి. అండ్ లాస్ట్లో మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రేవంత్ రెడ్డి ఇది పేరు కాదు, ఓ బ్రాండ్ అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అసలు సిసలైన రాజకీయాన్ని టీడీపీలో నేర్చుకున్న ఆయన కాంగ్రెస్లో చేరిన గండర గండుడు. అయితే రేవంత్ వచ్చేదాకా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉండేది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజీ దక్కి ఉండాల్సింది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్లో పడిపోయిన కాంగ్రెస్ ఆ క్రెడిట్ను ఆయనకే వదిలేసి చేజేతులారా నష్టాన్ని కొని తెచ్చుకుంది. రేవంత్ రెడ్డి వచ్చాక గానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కు పూర్వ వైభవం రాలేదు. సీనియర్ మోస్ట్ నేతలను పక్కకు పెట్టేశారు. అలకపాన్పు ఎక్కిన వారిని తన బాటలో తెచ్చుకున్నారు. అలా పార్టీలో లోపాలను సరిచేసుకుంటూ నేరుగా వెళ్లి తెలంగాణ సీఎం కుర్చీ ఎక్కిన రేవంత్ నిజంగానే ధీరుడు. అలాంటి సత్తా కలిగిన నేత అధికారంలో ఉంటే విపక్షాలకు ముచ్చెమటలు ఖాయమనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు రేవంత్ కొడుతున్న దెబ్బలకు అటు బీఆర్ఎస్తో పాటు ఇటు బీజేపీ నేతలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అంశం ఏదైనా గాని రేవంత్ తనదైన శైలి దూకుడు చూపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అయినా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అయినా తనకు అడ్డుగా వస్తున్నది ఎవరైనా సరే రేవంత్ మాత్రం వారిపై దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నాడు. గత బీఆర్ఎస్ పాలనతో పాటు ప్రస్తుతం కేంద్రంలో సాగుతున్న ఎన్డీఏ పాలన మీద రేవంత్ ఓ రేంజ్లో సటైర్లు పేలుస్తున్నారు. తన పేరు ఎత్తాలంటేనే అవతలి వారు జడిసిపోయేలా చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ దూకుడు చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్ సాగిస్తున్న మాటల దాడికి తట్టుకోవడం అటు బీఆర్ఎస్తో పాటు ఇటు బీజేపీ నేతలకు సాధ్యం కావడం లేదు. అందుకే కాబోలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. రేవంత్ తనపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణకు అడ్డుపడ్డాడని, అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై రేవంత్ చేసిన మాటలు నిరూపించాలని డిమాండ్ చేస్తూనే బాధపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేవంత్ దూకుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నీరో చక్రవర్తిలా మారిపోయారని ఆయన అన్నారు. తన తండ్రి కేసీఆర్ను విమర్శించడం తప్పించి రేవంత్ తెలంగాణకు చేసిందేమీ లేదని కూడా ఆయన అన్నారు. మొత్తంగా ప్రతిపక్ష నేతల మాటలు చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ దూకుడును తట్టుకోలేకపోతున్నారన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.